కృషి విజ్ఞాన కేంద్రం. సాధారణంగా కేవీకే అని పిలుచుకునే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు పాఠశాలలుగా, యువతకు వృత్తి శిక్షణను ఇచ్చి అనుబంధ రంగాలలో ఉపాధి వైపు మలిచే కేంద్రాలుగా, క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ కార్యకర్తలకు తమ కార్యక్షేత్రంలో నైపుణ్యాన్ని పెంచుకొని రైతులకు వివిధ సేవలు అందించడానికి వినూత్న సంస్థలుగా స్థాపించబడిన వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు. భారతదేశ వ్యవసాయానికి గుండెకాయ వంటి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ICAR ఆధ్వర్యంలో మొట్టమొదటి కృషి విజ్ఞాన కేంద్రం 1974లో పుదుచ్చేరి, ప్రస్తుత పాండిచ్చేరిలో కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. నాటి నుంచి అంచెలంచెలుగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రతి జిల్లాలో ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉండేలాగా ప్రణాళిక చేయబడ్డాయి. ప్రస్తుతం ఈ సంఖ్యను జిల్లాకి 2 కేవీకేలు ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2024 నాటికి దేశం మొత్తం మీద 731 కృషి విజ్ఞాన కేంద్రాలు నడపబడుతున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నేరుగా నిర్వహించే కేవీకేలు కొన్ని అయితే, రాష్ట్రాలలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో, అలాగే వ్యవసాయ అనుబంధంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థల ఆధీనంలో మరికొన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 కృషి విజ్ఞాన కేంద్రాలలో ఉమ్మడి విశాఖ, ప్రస్తుత అనకాపల్లి జిల్లాకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1996 నుంచి రాంబిల్లి మండలంలోని హరిపురం గ్రామం కేంద్రంగా నిర్వహించబడుతున్నది. వ్యవసాయం, పశుపోషణ మరియు అనుబంధ రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వారి కార్యదక్షతను గుర్తించి మన జిల్లాకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహణ బాధ్యతను ట్రస్ట్ వారికి ఇచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. ప్రారంభించిన నాటి నుంచి ఉమ్మడి విశాఖలోని 43 మండలాలలోనూ తమ కార్యక్రమాలను విస్తరించిన BCT కృషి విజ్ఞాన కేంద్రం 2017 తర్వాత నుంచి 23 మండలాల్లో విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వ్యవసాయ విస్తరణ సేవల కోసం స్థాపించబడ్డ కృషి విజ్ఞాన కేంద్రాలు జిల్లా స్థాయిలో పరిశోధన మరియు విస్తరణ సేవలను అందిస్తున్నాయి. స్థానిక వ్యవసాయ పరిస్థితులకు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ నేల, ఈ గాలి, ఈ ఉష్ణోగ్రత, ఇక్కడి నీటి సమతుల్యత, రైతుల స్థితిగతులకు తగ్గట్టుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిశోధించబడ్డ నూతన సాంకేతికతని, నూతన వంగడాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిచయం చేయడం మొదటి పని. ఈ పరిశీలనలో సానుకూల ఫలితాలు వెలువడిన సాంకేతిక పద్ధతులను, రకాలను రైతు స్థాయిలో విస్తరించి అవలంబించేలా చర్యలు చేపట్టడం రెండవ పని. ఇలా మనకు అనుకూలమైన నూతన వ్యవసాయ పద్ధతులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణా కార్యక్రమాల ద్వారా రైతులు మరియు విస్తరణ సిబ్బందికి అందజేసి వారి సామర్థ్యాన్ని, నైపుణ్యతను పెంపొందించడం, అలాగే యువత ఉపాధిని పొంది స్వయం సమృద్ధిని సాధించేలా వృత్తి విద్యా శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, జిల్లా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వ, ప్రైవేటు మరియు స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలకు తోడ్పాటు చేయడానికి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం యొక్క జ్ఞాన మరియు వనరుల కేంద్రంగా పనిచేయడం, రైతులకు ఆసక్తి ఉన్న వివిధ విషయాలపై ఆధునిక మాధ్యమ మార్గాలను ఉపయోగించి వ్యవసాయ సలహాలను అందించడం, నాణ్యమైన సాంకేతిక ఉత్పత్తులైన విత్తనం, నారు, జీవ నియంత్రణ ఉత్పత్తులు, పశుపోషణకు సంబంధించిన వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ నూతన ఆవిష్కరణలను గుర్తించి డాక్యుమెంట్ చేయడం, విజయగాథలను ప్రచురించడం ద్వారా మరికొంతమంది రైతులకు, యువతకు ప్రేరణ కల్పించడం, కొనసాగుతున్న పథకాలు మరియు కార్యక్రమాలపై అవగాహన కల్పించడం. కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగం ద్వారా వివిధ రకాల పరిశీలన, విత్తే పద్ధతులు, నాటే పద్ధతులు, కలుపు యాజమాన్యం ద్వారా మేలైన యాజమాన్య పద్ధతులను ప్రదర్శిస్తున్నాము. భూసార విభాగం ఆధారంగా భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం ద్వారా నేల సంరక్షణ మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తున్నాము. ఉద్యాన విభాగం ద్వారా
ఉద్యాన పంటల సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతుల ప్రదర్శన మరియు నారుమొక్కల పెంపకం, అధిక విలువ కలిగిన కూరగాయల సాగును చేపడుతున్నాము. సస్యరక్షణ విభాగం ద్వారా పర్యావరణ హితకరమైన జీవ నియంత్రణ మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాము. యాంత్రీకరణ విభాగం ద్వారా కూలీల కొరతను అధిగమించి ఖర్చును, సమయాన్ని, శ్రమను ఆదా చేసుకుంటూ యంత్రాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాము. పశుపోషణ విభాగం ద్వారా మేలైన యాజమాన్య పద్ధతులను, పశుగ్రాసాల సాగును, అనుబంధ రంగాల ద్వారా సుస్థిర ఆదాయం పొందే విధానాలను తెలియజేస్తున్నాము. గృహ విజ్ఞాన విభాగం ద్వారా పోషకాహార లోప నివారణను, వ్యవసాయంలో శ్రమను తగ్గించే వ్యవసాయ పరికరాలు మరియు విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మహిళా సాధికారత సాధ్యమయ్యేలా చేసి చూపిస్తున్నాము. సమస్య ఆధారిత క్షేత్ర సందర్శనలు చేపట్టడం ద్వారా అప్పటికప్పుడే రైతులకు సూచనలు చేయడం, శిక్షణా కార్యక్రమాలు, చర్చాగోష్ఠులు, రైతు సదస్సులు మరియు వ్యవసాయ ప్రదర్శనల ద్వారా ఎప్పటికప్పుడు నూతన విధానాలను రైతాంగానికి తెలియజేస్తున్నాం. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కృషీవలులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై హింద్.